ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఇన్నినాళ్ళు దాచిన హృదయం ఎగిసెగిసిపోతుంటే, ఇంకా తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేవి. ఇది 1969లో విడుదలైన మంచి మిత్రులు అనే సినిమాలో స్వర్గీయ సినారే గారు రచించిన ఒక సూపర్ హిట్ చిత్ర గీతం. పాడినవారు ఘనా పాటీలు, బాలసుబ్రహ్మణ్యం, ఘంటసాల కాగా ఇందులో శోభన్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ నటించారు. ఇది తెలుగు నేలను ఉర్రూతలూగించింది. జూన్ 6న హైదరాబాద్లో ఒక సన్నివేశం జరగనుంది. అది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న అనుముల రేవంత్ రెడ్డిని కలవనున్నారు. అందుకే వీరి అభిమానులు ఈ పాట పాడుకుంటున్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మంచి మిత్రులు, గురు శిష్యులు ఎవరన్నా ఉన్నారంటే మొదట వినబడే పేరు వీరివి. నిజానికి వీరిరువురిని గత ప్రభుత్వాలు పెట్టని హింస లేదు. చంద్రబాబు నాయుడును వారి పెళ్లి రోజే జైలుకు రిమాండ్ ఖైదీగా వెళ్లాల్సి వచ్చింది. ఇక రేవంత్ రెడ్డి తన ఏకైక కూతురు వివాహ నిశ్చితార్థం రోజున తాత్కాలిక బెయిల్పై జైలు నుంచి బయటకు వచ్చారు. పెళ్లి రోజున కూడా జైలు నుంచే వచ్చారు. అయితే తెలుగు ప్రజలు విఘ్నులు. అవినీతిలో కూరుకుపోయిన నిరంకుశ పాలకులైన కేసీఆర్, జగన్ రెడ్డిల ద్వయాన్ని తమ ఓటు అనే ఆయుధంతో ఇంటికి పంపి రేవంత్ రెడ్డిని తెలంగాణ సీఎంగా, చంద్రబాబు నాయుడిని ఆంధ్రప్రదేశ్ సీఎంగా చేశారు. ఇదే కదా భగవంతుని స్క్రిప్ట్ అంటే. ఇక ఈ మంచి మిత్రులు, గురు శిష్యులు ఈ నెల 6న కలిసే అవకాశం 100% ఉంది. దీనికి కారణం 6వ తేదీన ముఖాముఖి భేటీ అవుదామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ముఖాముఖి భేటీలో సమస్యలు పరిష్కారం అవుతాయని చంద్రబాబు నాయుడు లేఖలో తెలిపారు. నిజానికి రేవంత్ రెడ్డి కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. విభజన సమస్యల పరిష్కారానికి 2 తెలుగు రాష్ట్రాలు చర్చించుకోవాల్సి ఉందన్నారు. అవసరమైతే చంద్రబాబుతో భేటీ అవుతానని పలుమార్లు చెప్పారు. విభజన చట్టంలో పెట్టిన అనేక అంశాలకు 10 ఏళ్లతో గడువు తీరిపోయింది. ఇప్పుడు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కూడా లేదు. కానీ ఉమ్మడి ఆస్తుల విభజన జరగలేదు. ఏదో ఒక పరిష్కారం చేయాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయం ఇరు రాష్ట్రాల వారిలో ఉంది. చంద్రబాబు రాసిన లేఖపై రేవంత్ రెడ్డి కూడా సానుకూలంగా అంగీకరించారు. దీనిపై మంగళవారం లిఖితపూర్వకంగా తన స్పందన తెలియజేయనున్నారు. ప్రజాభవన్లోనే ఈ ఇరువురి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల సీఎస్లు, మంత్రులు కూడా హాజరు కావచ్చు. రాజకీయాలను పక్కన పెట్టి మంచి మిత్రులు ప్రజా సంక్షేమం కోసం కలిసి మంచి పరిష్కారాన్ని కనుగొంటారని తెలుగు ప్రజానికం ఆశిస్తోంది. ఇక తెదేపా శ్రేణులు, రేవంత్ అభిమానులు ఎన్నాళ్ళలో వేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే అంటూ పాట పాడుకుంటున్నారు. 6న ఇరు రాష్ట్రాల్లో ఒక పండుగ వాతావరణం వస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.